ప్రజ్వల్ సీడ్స్. నమస్కారం రైతులకి. ఈరోజు తారీఖు వచ్చేసరికి నవంబర్ 9, 2024. మనం గాదివారిపల్లి గ్రామం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నామండి. ఇప్పుడు ప్రజ్వల్ సీడ్స్ వారు RRR వెరైటీ వేసాడండి రైతు. ఒకసారి రైతు మాటల్లో వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు సార్? గుర్జాల వెంకటేశ్వర. గురజాల వెంకటేశ్వర. ఏం వెరైటీ మంది? RRR. ప్రజ్వల్ వాడు RRR. ఎన్ని రోజులు అవుతుందండి వేసి? 48 రోజులు. 48 రోజులు. ఎలా ఉంది ఇప్పటికి పైరు? ఇప్పుడు వరకైతే బాగానే ఉంది. మీరు ఈ బాగా అబ్జర్వ్ చేశారా? సైడ్ కొమ్మలు ఎలా ఉన్నాయి, హైట్ ఎలా ఉంది? పళ్ళ ఎడల్పు వస్తుంది చెట్టు. హైట్ అండి? హైట్ 48 రోజులుగా మైనంగా వచ్చింది. ఒక్క తడి కూడా పళ్ళ ప్రస్తుతానికి పోద్దోలించా పెట్టాలని. ఇప్పుడు మీరు దగ్గరగా వ్యవసాయం చేపట్టి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? నాకు ఉంటాయి ఒక 30 సంవత్సరాల దాకా ఉంటుంది. 30 సంవత్సరాలు చేస్తాం. 30 సంవత్సరాలు వ్యవసాయం చేస్తాం. మీరు ఎన్నో రకాలు సీడ్ రకాలు, మామూలు రకాలు అన్నీ చూసి ఉంటారు. బాగానే చూసా. మీరు గతం ఇప్పటికి మన వెరైటీ వేసిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారు? కొంచెం చెప్పగలరు? ప్రస్తుతానికైతే ఇప్పుడు వరకు అయితే పైరు బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడ నుంచి మరి ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పలేను. తుఫాను ఒకటి రెడీలో ఉందంటాను, అదే బాధలో ఉంది. అందుకని వాటర్ పెట్టాలి. అందుకే మందులు చల్లి కూడా ఆగే నీళ్ళు పెట్టాలి. ఎన్నిసార్లు పెట్టారు మందులు? ఇప్పుడు దాదాపు ఎకరానికి 4 కట్టలు పడ్డాయి. బలం మంది వైరస్ చెట్లు ప్రస్తుతానికైతే ఇప్పటికైతే లేదు. ఎలా ఉంది చెట్టు కింద కొమ్మలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఇప్పుడు పళ్ళగా ఎడల్పుకి వస్తుంది చెట్టు. 48 రోజులే కదా. 48 రోజులు అంతే. కింద నుంచి ఉన్నాయా పిలకలు? ఇగో కింద నుంచి ఉన్నాయి. భూమికి 2 అంగళాల కాంచి స్టార్ట్ అయింది. అది ఇక్కడ మీరు చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. ఎన్ని పనకొమ్మలు ఉన్నాయి లెక్క అయ్యండి ఒకసారి. అది చూడండి, ఆ చెట్టు పనకొమ్మలు చూడండి. దాదాపుగా పక్క కొమ్మలు ఎక్కువ ఉంటేనే కదా మనకి దిగుబడి తెలియదు. చూడండి ఒకసారి, దాదాపుగా 12, 13 దాకా ఉన్నట్టు ఉన్నాయి పిల్లలు. సైడ్ ఇంకా వస్తాయి. మామూలుగా మీరు హైట్ ఎంత పెరుగుద్ది అనుకుంటున్నారు? సుమారు 1 అడుగులు ఎత్తున ఆ హైట్లో వస్తుందాం అనుకున్న ఐడియా అదే. ఇప్పుడు ఎందుకంటే ఈ 48 రోజులకి ఇలా ఉంది కాబట్టి అదే రేపు దాదాపు ఇంకొక నెల రోజులకి ఈ తడి పెడితేనే లేస్తుంది. కళ్ళు ఎలా, డ్రాపింగ్ ఎలా? బాగానే ఉంది. చుడుపు పీత పిండి అంతా అవి ఫస్ట్ లో పడ్డాయిలే. అవి లేతలు ఎప్పుడో పడ్డాయి. అంటే కాసుకుంటూ పెరుగుతుంది. అంతే. ఎడల్పు కూడా రాటలాకు చిట్టాకు మౌనంగా ఉంది. ఇది చూడు అసలు ఎలా వస్తుందో దగ్గర కాపు. ఇప్పుడు నీళ్ళు పెడితే లేతది ఇది. అనుమానం ఇదివరకు 4 వేసాను. అప్పుడు ఎలా ఉంది? 4 అప్పుడు కూడా బాగానే కాసిందిలే, కానీ అప్పుడు మందులు నాకు అర్థం కాక ఏయో కొట్టిను. అప్పుడు అది వచ్చింది నల్ల తామర పురుగు. అది మాకు తెలియదు. అప్పుడే రావటం. ఆ 15 గంటలు వచ్చింది. ఈ చేనే వేసింది 15 గంటలు. పక్కన పెద్దరే ఆలి చెట్టు పెద్దరే మేమిద్దరమే వేసింది, ఎవడేలే. అప్పుడు సదానంద అని ఆయన దాచిపిల్లాయన, ఆయన దగ్గర తెచ్చాం ఆ విత్తనాలు. పర్వాలే, అవి బాగానే కాసినాయి. నల్లి గూడ తట్టుకొని 15 గంటలు వచ్చింది ఇదే చేను. అది ఈ సంవత్సరం అయితే RRR వేసారు. ఇప్పుడు ఆ 7 మీకు AA నల్లి వచ్చి 15, మామూలుగా నల్లి వచ్చే 15 గంటలు. అందరూ ఎన్ని అయినాయి? అందరూ 9 గంటలు, 7 గంటలు, 10 గంటల లోపు ఎవరో ఒకటి. అంతే. 15 గంటలు ఎవడి రాలా. మా ఇద్దరే వచ్చింది 15 గంటలు. ఇప్పుడు మన చేంజ్ చూస్తున్నారు, పక్కన వేరే వాళ్ళు వేరే వేస్తుంటారు కదా రకాలు. దానికి దీనికి ఎంత తేడా కనిపిస్తుంది నీకు? నాకు కనిపిస్తుంది వాళ్ళే పెరుగుతుంది. ఇంత పిలకలు రావట్లేదు. అది గౌరంగా పెరుగుతుంది. చూడటానికి మా దాని మీద బాగానే ఉంది చేను, కానీ ఈ అడలకు రావట్లేదు. కొమ్మలు తక్కువ గౌరంగా పెరిగి ఇంతకంటే ఎక్కువ పెరిగిన వాళ్ళవి కూడా ఉన్నాయి. అది ఇది పుట్టడంతో పూతతో వస్తుంది. అది ఎక్కడో పెరుగుతూ ఉంది. అది గెనుపులు కూడా దగ్గర లేవు. దగ్గర ఉండే మామూలుగా రైతులకి మీరు ఏం చెప్పగలుగుతారు? దీన్ని వేసుకోవటం బెటర్ ఉందా? ఏంది మీ ఆలోచన? ప్రస్తుతానికైతే ఇప్పుడుకైతే బాగానే ఉంది. ఇక కాపుని చూస్తే అప్పుడు దాన్ని బట్టి నేను చెప్తాను. ఇప్పుడు కాపు మళ్ళీ మేము వస్తాం బాబాయ్, నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తాం. అప్పుడు ఎలా ఉందో చెప్పండి. చెప్తానండి. పండాకు కానీ రోగ నిరోధక శక్తి తట్టుకునే శక్తి ఉందండి. ఫుల్ గా ఉంది. పండాకు అసలు లేదు. పండాకు కూడా లేదు. అంటే పెట్టుబడి తక్కువ. తగ్గుద్ది. అదే, ఎందుకంటే మీరు పైన స్ప్రేయింగ్ ఇచ్చారు. ఇప్పుడుగా ఒక 6 సార్లు ఇచ్చారు. పక్క కొమ్మలు పన కొమ్మలతో కూడి బాగా బుట్టలాగా వచ్చేసి హైట్ వస్తుందని చెప్తున్నాడు రైతు. రెండోది
హైట్ రావటమే కాదండి, కాపు కూడా ఎప్పటికప్పుడు అప్పుడు పూత పింద రాలకుండా కాపు ఫిట్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి రైతు సోదరులందరూ ఇది గమనించి మీరు ఈ 45 రోజుల్లోని తోట ఇలా ఉందంటే రానున్న రోజుల్లో దాదాపు 4.5 నుంచి 5 అడుగులు తిరుగుద్దని ఆయన ఆశ వ్యక్తం చేస్తున్నారు. రెండోది ఇప్పటి వరకు ఒక్క తడి కూడా పెట్టలేదు, ఏమంటే అంతేగా ఒక్క తడి కూడా పెట్టలేదండి. పూర్తిగా వర్షాధారం మీదే ఈ 45 రోజుల్లో ఈ హైట్ వచ్చింది పైరు. రెండోది ఆకుపచ్చ, మంచి ఆకుపచ్చ రంగులో ఉందండి, లేత ఆకుపచ్చ రంగులో ఉంది బాగా. గెనుపులు కూడా దగ్గరకు వస్తున్నాయి అంటున్నాడు. పానకొమ్మలు ఫ్రూట్ కానీ మామూలుగా ఫ్లవరింగ్ కానీ అంతా చాలా చక్కగా సెట్ అవుతుందని చెప్పి చెప్తున్నాడు. అతను అనుకున్న దానికన్నా బాగా మంచిగా ఉందండి నాకు ఈ 45 రోజుల పైరు. మేము ఆ రైతు గారిని ఒక 10-15 రోజులు 20 రోజులు కలుస్తాము, మళ్ళీ మీకు మిగతా విషయాలు చెప్తాము. దయచేసి గమనించరు కాబట్టి. సరే బాబాయ్. సరే.